ఓకే గాయస్, దిస్ ఈజ్ మీ ఎంకే అండ్ యువర్ వాచింగ్ టెక్నికల్ ఎంకే యూట్యూబ్ ఛానల్. గ్యాస్ నేను మీకు ఈ వీడియోలో మనకి చాలామంది కొత్తగా అయితే క్రిప్టో యూస్ అయితే వచ్చారు. చాలామందికి మెటామాస్క్ ఎక్స్టెన్షన్ యూస్ చేయడం, నెక్స్ట్ Sol.io అంటే ఏంటి, సోల్ వాలెట్ని ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా యూస్ చేయాలి, అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి చాలా క్రిప్టో డౌట్స్ అయితే ఉంటాయి. నేను ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా మెటామాస్క్ని ఎలా అయితే యూస్ చేయాలి, ఓకేనా. మెటామాస్క్లో కస్టమ్ ఆర్పీసీ అంటే ఏంటి, టోకెన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, టోకెన్ బ్రిడ్జ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చిన్నగా వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో అయితే టిల్ వరకు చూడండి గైస్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నెక్స్ట్ వచ్చే క్రిప్టో లూట్స్ అన్నీ కూడా అండ్ టెస్ట్ నెట్లు కానివ్వండి, ఏమైనా సరే మనకు మెటామాస్క్లోనే చేసుకోవాలి. అంటే కివీ బ్రౌజర్లోనే చేయాలి. అందుకే సపరేట్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోని అయితే చూసిన ప్రతి వాళ్ళు కూడా వాలెట్లు అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన ఒక 15 minutesకి బిగ్గెస్ట్ లూట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. గెట్ రెడీ ఫర్ దట్. ఇంకెటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకేమైనా జాయిన్ అయిపోతే ఫటాఫట్ అయితే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. గైస్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఫస్ట్ మీరు ఈ మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే అప్లై వాడాలి అంటే కివీ బ్రౌజర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా. కివీ బ్రౌజర్ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా కీవీ సెర్చ్ చేసినట్టయితే డౌన్లోడ్ అయిపోద్ది. లేదంటే నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా లింక్ అయితే ఇస్తాను. కివీ బ్రౌజర్ ఓపెన్ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా లింక్ అయితే ఇస్తాను గైస్, ఎక్స్టెన్షన్ లింక్ డిస్క్రిప్షన్లో మెటామాస్క్ది. లేదు అనుకుంటే మీరు ఇక్కడ మెటామాస్క్ అయితే సెర్చ్ చేయండి. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ సెర్చ్ చేసిన వస్తుంది. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ సెర్చ్ చేసిన వస్తుంది. లేదంటే మెటామాస్క్ సెర్చ్ చేసినా సరే metamask.io నుంచి కూడా వెళ్ళొచ్చు. ఓకేనా. మీరు సింపుల్గా మెటామాస్క్ ఎక్స్టెన్షన్ సెర్చ్ చేసిన తర్వాత చూడండి, మెటామాస్క్ క్రోమ్ వెబ్ స్టోర్ అని ఉంది కదా. ఇది గైస్. ఈ మెటామాస్క్ క్రోమ్ వెబ్ స్టోర్ అనే ఆప్షన్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా చూడండి, టాప్ కార్నర్లో ఇక్కడ మనకి యాడ్ టు క్రోమ్ అనేది ఆప్షన్ అయితే ఉంది కదా. ఈ యాడ్ టు క్రోమ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. యాడ్ టు క్రోమ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన క్రోమ్లోకి ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఓకే అయితే ఇవ్వండి. ఇక్కడ ఓకే ఇచ్చినట్టయితే మనకు ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ అవుద్ది. అదే ఎక్స్టెన్షన్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుద్ది. ఎక్స్టెన్షన్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి క్రోమ్లోకి మెటామాస్క్ అయితే యాడ్ అవుతుంది. గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్రోమ్లోకి మెటామాస్క్ అయితే యాడ్ అయింది. అంటే క్రోమ్ అంటే ఇక్కడ క్రోమ్ వెబ్ స్టోర్ గైస్. ఇక్కడ మనకి క్రోమ్ వెబ్ స్టోర్ అనేది మనకి కివీ బ్రౌజర్లో వర్క్ అవుతుంది అనమాట. ఈ క్రోమ్ వెబ్ స్టోర్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ 3 lines ఉన్నాయి కదా. ఈ 3 lines మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకి స్క్రాల్ చేయండి. ఇది ఇక్కడ చూసినట్టయితే మనకి మెటామాస్క్ కనిపించిందా. ఇలా మనం మెటామాస్క్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. మెటామాస్క్ యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వాలెట్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే మెటామాస్క్ వాలెట్ క్రియేట్ చేయడానికి సింపుల్ న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు మెటామాస్క్ ఎక్స్టెన్షన్లోకి అయితే వెళ్ళాలి. ఎక్స్టెన్షన్ ఎక్కడ ఉంటుంది, ఈ 3 lines మీద ఉంటుంది. ఓకేనా. సింపుల్గా ఈ 3 lines మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రాల్ చేయండి. ఇక్కడ మెటామాస్క్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి మెటామాస్క్ అయితే ఓపెన్ అవుతుంది. మెటామాస్క్ ఓపెన్ అయిన తర్వాత ఫ్రెండ్స్, మెటామాస్క్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత వచ్చి సింపుల్గా గెట్ స్టార్టెడ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. వాలెట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. మీకు ఆల్రెడీ వాలెట్లు ఉన్నట్టయితే మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి Sol.io ఎలా యూస్ చేయాలి, ఇందులో ఒక కస్టమ్ ఆర్పీసీ ఎలా యూస్ చేసుకోవాలి అనేది గురించి ఇది డైరెక్ట్గా పాయింట్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు. మీరు అకౌంట్ లేనట్లయితే వీడియోని అయితే వాచ్ చేయండి. ఇక్కడ మీరు సింపుల్గా క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా. గైస్ ప్రతి ఒక్కరికి ఈ క్రిప్టోలో ఎంజాయ్ చేద్దామన్న ప్రతి ఒక్కరికి కూడా మెటామాస్క్ వాలెట్ అయితే కంపల్సరీ ఉండాలి. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ చేసే వీడియోలన్నీ కూడా నెక్స్ట్ చేసే వీడియోలన్నీ కూడా ఈ మెటామాస్క్ మీద బేస్ అయి ఉంటాయి. సింపుల్గా క్రియేట్ వాలెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. గైస్ మీరు పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో ఉంటుంది. మళ్ళీ సింపుల్ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు రివీల్ ద సీక్రెట్ కోడ్ అని అయితే ఉంది కదా. ఇక్కడ జాగ్రత్త వినండి. ఇక్కడ ఇది మనకి 25 words అయితే ఒక సీక్రెట్ రికవరీ కోడ్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇది కాపీ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి రికవరీ కోడ్ అయితే ఓపెన్ అవుతుంది. క్లిక్ చేసి ఆ రికవరీ కోడ్ అయితే కాపీ చేయండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది కదా. ఈ నెక్స్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి ఇలా 1 2 3 అని చెప్పేసి 25 words ఉంటాయి గైస్. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఏముంది, ఫస్ట్లో OY అని ఉందనుకోండి. ఓకేనా. సెకండ్లో వచ్చేసి NO నో, ఇలా మనకి 25 ర్యాండమ్ వర్డ్స్ అయితే ఉంటాయి. దీన్ని మీరు కాపీ చేసుకొని ఎక్కడైనా సరే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఎవరు వాట్సాప్లో అయినా సెండ్ చేయండి, లేదంటే ఎక్కడైనా సరే మీరు ముందు డ్రైవ్లో ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ అని బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి ఇక్కడ ఈ 25 words లైన్లో ఉంటాయి అనమాట, 1 2 3 అలాగా. అక్కడ మనకు ఈ వర్డ్స్ అయితే ఎలా అయితే ఉన్నాయో అక్కడ మనకి అక్కడ ఈ వర్డ్స్ సేమ్ జంబ్లింగ్లో ఉంటాయి. ఆ జంబ్లింగ్లో ఉన్న వర్డ్స్ని కరెక్ట్ ఫామ్ చేసి క్లిక్ చేసినట్టయితే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు లైవ్లో చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ క్లిక్ హియర్ టు రివీల్ అని ఉంది కదా. దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 25 words అయితే ఇక్కడ ఉన్నాయి. దీని అన్నిటిలో కూడా కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే అక్కడ సేవ్ చేయాలి. గైస్ వీటిని నేను టెలిగ్రామ్ సేవ్డ్ మెసేజ్లో అయితే సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి,
ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ అవే వర్డ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు అందులో ఏదైతే ఫస్ట్ వర్డ్ ఉందో ఫస్ట్ వర్డ్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి లోన్, లా, పవర్. సో ఇక్కడ లోన్ అనేది ఫస్ట్ వర్డ్ అయితే ఉంది. ఇక్కడ లోన్, లా, పవర్ ఇలా అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా లైన్లో ఇక్కడ ఏదైతే ఫామ్లో అయితే ఉన్నాయో సేమ్ అదే ఫామ్లో మొత్తం అన్నీ క్లిక్ చేసేయాలన్నమాట. తర్వాత మెయిన్. సో నేను ఇలా మొత్తం అన్నీ కూడా సెట్ చేస్తాను గైస్. మొత్తం సెట్ చేసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను మొత్తం అన్ని కూడా ఫామ్ చేశాను. సో సేమ్ ఇక్కడ మనం ఏదైతే లైన్లో అయితే ఉన్నాయో సో ఆ లైన్లో ఉన్నట్లు చేసిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మన అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ డన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ మెటామాస్క్ వాలెట్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఇందాక మీరు ఏదైతే చూడండి, ఇక్కడ ఇది రికవరీ కీ అనమాట. సో ఈ కీని మీరు గూగుల్ డాక్స్ ఉంటుంది కదా, గూగుల్ డ్రైవ్ డాక్స్ ఉంటుంది కదా, సో అక్కడ సేవ్ చేసి పెట్టుకోండి. ఓకేనా, మెటామాస్క్ అని అయితే చేసి పేరు అయితే ఇచ్చేసి ఇక్కడ సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీ ఫోన్ రీసెట్ అయిపోయినా, సో ఇన్ కేస్ మీ మొబైల్ పోయినా సరే మీ మెటామాస్క్లో ఏమైనా కరెన్సీ కానీ టోకెన్స్ కానీ ఉండిపోయాయి అనుకోండి, సో మీరు లాస్ అవ్వకుండా ఈ రికవరీ కీ వల్ల మీ మెటామాస్క్ అకౌంట్ని మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవచ్చు అనమాట. గైస్ ఎవరు కూడా స్పామ్ చేయడానికి అయితే ట్రై చేయకండి. నేను జస్ట్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చూపించానంటే ఈ మెటామాస్క్ అకౌంట్ నేనేం వాడను. ఇప్పుడు ట్రై చేసినా మీరు టైం వేస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి అయితే చూద్దాం. ఇక్కడ మెటామాస్క్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి మెటామాస్క్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి వచ్చేసి ఇక్కడ మనకి నెట్వర్క్ గైస్. ఓకేనా, ఇక్కడ నెట్వర్క్ అంటే ఏంటంటే నెట్వర్క్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఓకేనా, నెట్వర్క్ అనేది ఇక్కడ ఉంటుంది. చూడండి ఇథీరియం మెయిన్ నెట్వర్క్. ఇక్కడ చూడండి, ఇక్కడ నెట్వర్క్స్ ఉందా, ఇది ఇథీరియం మెయిన్ నెట్వర్క్స్ అనమాట. ఇక్కడ టెస్ట్ నెట్లో కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడండి షూర్ హైట్ టెస్ట్ నెట్వర్క్లోనే ఉంది కదా. సో ఇక్కడ మనకి నేను ఇంకా ఏ టెస్ట్ నెట్వర్క్ యాడ్ చేయలేదు కాబట్టి మనకి ఏం చూపించలేదు. సో దీన్ని నెట్వర్క్ అంటారు అనమాట. దీన్ని నెట్వర్క్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ అసెట్ అంటే మన వాలెట్ ఏదైనా కరెన్సీ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. యాక్టివిటీ అంటే ట్రాన్సాక్షన్ హిస్టరీ అనమాట. ఇక్కడ మనం ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇందులో కస్టమ్ ఆర్పీసీ ఎలా యాడ్ చేయాలి అంటే, కస్టమ్ ఆర్పీసీ అంటే నెట్వర్క్ని యాడింగ్ ప్రాసెస్ని కస్టమ్ ఆర్పీసీ అంటారు గైస్. సో ఇక్కడ మనం కస్టమ్ ఆర్పీసీ ఎలా యాడ్ చేయాలి అంటే, సో చాలా వరకు అందరూ ఎలా యాడ్ చేస్తారంటే సింపుల్గా చూడండి, ఇక్కడ ఇథీరియం మెయిన్ నెట్వర్క్ అని ఉంది కదా, సో ఇందులో అయితే క్లిక్ చేస్తారు. సో ఇందులో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ నెట్వర్క్ అని ఉంది కదా, సో ఇందులో క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నెట్వర్క్ నేము, చైన్ ఐడి, న్యూ కస్టమ్ ఆర్పీసీ, కరెన్సీ సింబల్, బ్లాక్ ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ అయితే ఇచ్చి ఇక్కడ సేవ్ కొట్టినట్టయితే మనకి ఇక్కడ మనం ఏదైతే నెట్వర్క్ యాడ్ చేద్దాం అనుకున్నామో ఆ నెట్వర్క్ అనేది యాడ్ అయిపోద్ది. సో నేను మీకు ఒక సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వీడియో అయితే లెంత్ అవుతుంది, సో నేను ఫటాఫట చెప్తాను గైస్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నెట్వర్క్ యాడ్ చేయాలంటే కస్టమ్ ఆర్పీసీ అనేది ఒక మెథడ్. సో మనం కస్టమ్ ఆర్పీసీ టెలిగ్రామ్లో ఇస్తే దాన్ని కాపీ చేసి మీరు ఇక్కడ పేస్ట్ చేసి నెట్వర్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అందుకన్నా సింపుల్గా యాడ్ చేసుకోవాలంటే మీరు న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. సో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత చైన్, ఓకేనా, CHINLIST నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. childlist.org అనే వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ కనెక్ట్ నెట్వర్క్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో కనెక్ట్ వాలెట్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ వాలెట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ మెటామాస్క్ మీద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మెటామాస్క్ కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మెటామాస్క్ ఎలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. కింద ఇక్కడ కనెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనం మెటామాస్క్ అనేది chainlist.orgలో కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇది నోటిఫికేషన్ విండో అనమాట. దీన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు మనం. ఓపెన్ అయిన తర్వాత మనం ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. మళ్ళీ chainlist.org ఇక్కడ మనం మెటామాస్క్ అయితే కనెక్ట్ అయితే అయిపోయింది గైస్. మెటామాస్క్ కనెక్ట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనకి ఏ నెట్వర్క్ కావాలన్నా సరే ఆ నెట్వర్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి నెట్వర్క్లు అయితే ఉంటాయి చూడండి, ఇథీరియం మెయిన్ నెట్వర్క్ అని, ఎక్స్పాన్షన్ నెట్వర్క్ అని, ఇథీరియం టెస్ట్ నెట్వర్క్లు కూడా ఇక్కడ ఉంటాయి కదా. కానీ అన్ని మీరు ఏది కావాలన్నా సరే ఇక్కడ దొరుకుతుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ నేమ్ సెర్చ్ చేసినట్టయితే సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనకి సపోజ్ నేను BSC స్మార్ట్ చైన్ నెట్వర్క్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. మీరు ఏం చేయాలి, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వాలెట్ కింద సెర్చ్ బార్ అయితే కనిపిస్తుంది కదా. సో సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత BSC బైనాన్స్ స్మార్ట్ చైన్ అయితే ఇచ్చి సెర్చ్ చేశాను నేను. ఓకేనా, బైనాన్స్ స్మార్ట్ చైన్ సెర్చ్ చేయగానే సో ఇక్కడైతే క్లోజ్ చేసుకుందాం, ఈజీగా ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి గైస్, బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్ అనేది మనకి ఇక్కడైతే వచ్చేసింది అనమాట. సో ఓకేనా గైస్, మీకు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్ అనేది క్లియర్గా అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేయదు, యాడ్ టు మెటామాస్క్ అని ఉంది కదా, సో బటన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. బటన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మనం మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయాలండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసి మెటామాస్క్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో దాన్ని అప్రూవ్ చేసినట్టయితే మనకి మెటామాస్క్ అయితే యాడ్ అయిపోద్ది. మెటామాస్క్లో ఆ నెట్వర్క్ అయితే యాడ్ అయిపోద్ది. ఇందాక నేను మీకు చూపించినప్పుడు మనకి ఇథీరియం మెయిన్ నెట్వర్క్ ఒకటే ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పాను కదా కస్టమ్ ఆర్పీసీ ఎలా యాడ్ చేయాలని చెప్పేసి. ఇక్కడ చూడండి నెట్వర్క్ నేమ్, నెట్వర్క్ యూఆర్ఎల్, చైన్ ఐడి మొత్తం ఇక్కడ వచ్చేది ఆటోమేటిక్గా. ఇక మనం సింపుల్గా అప్రూవ్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక మళ్ళీ స్విచ్ నెట్వర్క్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూసుకోండి గైస్, మనకి BSC నెట్వర్క్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఎన్ని నెట్వర్క్లు ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి.
ఇక్కడ బైనాన్స్ స్మార్ట్ చైన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇవ్వండి ఈథీరియం మెయిన్ నెట్వర్క్ బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్. ఇక్కడ మనకి నెట్వర్క్లు మార్చుకోవాలనుకోండి, సింపుల్ దీమే క్లిక్ చేసినట్టయితే మనకి ఈథీరియం నెట్వర్క్లోకి అయితే వెళ్ళిపోద్ది. ఇక మనం బైనాన్స్ స్మార్ట్ చైన్ క్లిక్ చేసినట్టయితే మనకి బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్ మనకి అయితే వచ్చేది అనమాట. సో ఇక్కడ చూడండి, ఏదైనా ఎయిర్డ్రాప్లోని మెటామాస్క్ నుంచి బైనాన్స్ స్మార్ట్ చైన్ రిసీవింగ్ అడ్రస్ అడిగారు అనుకోండి, సో మీరు అప్పుడు ఏం చేయాలంటే ఇలా బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్ అయితే యాడ్ చేసుకొని, సో ఇక్కడ చూడండి ఇక్కడ అకౌంట్ 1 అని ఉంది కదా, సో ఇక్కడ మనకి కింద చూడండి కాపీ అని ఉంది కదా, సో ఇది అడ్రస్ ఇదే. ఓకే, దీన్ని కాపీ చేసుకొని అక్కడ మీరు చేసినట్టయితే సరిపోద్ది. మీరు ఈథీరియం అడ్రస్ అడిగితే ఈథీరియంలోకి అయితే వచ్చి ఈ అడ్రస్ మీరు క్లిక్ చేసినట్టయితే వెళ్ళిపోద్ది అనమాట. సో ఇంకా మీరు ఏమన్నా నెట్వర్క్లో యాడ్ చేసుకోవాలనుకోండి, సో చైన్ లిస్ట్లోకి అయితే రండి. ఇక్కడ మళ్ళీ పాలిగాన్ అనేది సెర్చ్ చేయండి. ఓకే, పాలిగాన్ నెట్వర్క్ ఒకటి ఉంటుంది. సో మీకు ఏ నెట్వర్క్ కావాలన్నా నెట్వర్క్ సెర్చ్ చేసి యాడ్ టు మెటామాస్క్ క్లిక్ చేసుకున్నట్టయితే యాడ్ అయిపోద్ది. ఓకేనా గైస్, అందరూ కూడా మీరు ఇక్కడ ఏం చేస్తారంటే అందరూ కూడా మీ యొక్క మెటామాస్క్ వాలెట్లో BSC స్మార్ట్ చైన్ నెట్వర్క్ అనేది యాడ్ చేసి పెట్టుకోండి. ఇంకొక 15 మినిట్స్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో చాలా లూట్ వీడియో, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఓకే గైస్, ఇప్పుడు మనకి మెటామాస్క్లో ఇంకొక కొంచెం ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయి, చెప్తాను చూడండి. సో మెటామాస్క్ అనేది ఈథీరియం నెట్వర్క్ మీద ERC20 టోకెన్ బేస్డ్ మీద రన్ అవుతుంది. అండ్ ఇందులో మనకి టోకెన్స్ని బర్న్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, స్వాప్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, ఇంకా చాలా వరకు అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మా BSC నెట్వర్క్లో, ఈథీరియం నెట్వర్క్లో ఫీజెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ BSC బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్లో మెటామాస్క్లో ఫీజెస్ అయితే తక్కువ ఉంటాయి. ఓకేనా, తక్కువ ఉండే టైం టు టైం బేసిస్ అయితే రన్ అవుతుంది. ఓన్లీ కొత్తగా యూజ్ చేసిన క్రిప్టో యూజర్స్ అందరికీ కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఒక 1 or 2 వీక్స్ మీరు అలా వాడినట్లయితే అర్థమైపోతుంది అనమాట. మీరు మెటామాస్క్ యూజ్ చేసేటప్పుడు మీకు మెటామాస్క్ వాలెట్ కనెక్ట్ అయ్యేటప్పుడు ప్రతిసారి కూడా మనకి ఒక కన్ఫర్మేషన్ నోటిఫికేషన్ అవుతుంది. అది ఎక్కడ ఉంటుందంటే 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఏమైనా చూపించింది అనుకోండి మెటామాస్క్ది, సో ఇక్కడ అప్పుడు మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేసి దానికి కన్ఫర్మ్ ఇచ్చినట్టయితే అప్పుడు మీ వాలెట్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, కొన్ని టెస్ట్ నెట్లకి లేదంటే ఏదైనా ఎయిర్డ్రాప్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాలెట్ని అయితే కనెక్ట్ చేసి టోకెన్స్ని అయితే క్లెయిమ్ చేసుకోవాలి. అలాంటప్పుడు మొత్తం కూడా మనకి సో ముందు వాలెట్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. మనకు వాలెట్ కనెక్ట్ అయినట్టు ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి కనెక్టెడ్ అని ఉంది కదా, అంటే ఇక్కడ మనం ఏదో ఒక వెబ్కి కనెక్ట్ అయ్యి ఉన్నామని అర్థం అనమాట. సో ఇక్కడ ఏ వెబ్కి కనెక్ట్ అయ్యి ఉన్నామని తెలుసుకోవడానికి ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కనెక్టెడ్ సైట్స్ అని ఉంది కదా, సో ఇందు మీద క్లిక్ చేసినట్టయితే నాదైతే చూడండి చైన్ లిస్ట్ ORG కంగానే కనెక్ట్ అయి ఉంది. ఓకేనా, అది కనెక్షన్ అనేది అయిందనమాట. ఇక్కడ ప్రజెంట్ కరెక్ట్గా ఏ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్నామని చెప్పేసి ఇక్కడ చెప్పేస్తుంది, ఏ వెబ్సైట్కి. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూసుకొని chainlist.orgకి కనెక్ట్ అయ్యింది. ఇక్కడ నుంచి మీరు డిస్కనెక్ట్ కూడా చేయొచ్చు. ఓకేనా గైస్, మెటామాస్క్ మీకు క్లియర్గా డౌట్లు అయ్యి మొత్తం క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి అయితే వచ్చేసి మీరు నెక్స్ట్ వచ్చే వీడియోకి soul.io, ఓకేనా, soul వాలెట్ అనమాట. సో దాని యొక్క లింక్ అయితే డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో గైస్, ఇది సోలానా బేస్డ్ వాలెట్ soul.io, ఓకేనా, సోల్ వాలెట్ అంటాం. సో దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ప్రొవైడ్ చేస్తాను. నేను క్లిక్ చేసి డైరెక్ట్గా వాలెట్లోకి అయితే వచ్చేయండి. ఓకేనా, ఈ వాలెట్ని అయితే ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను నేను మీకు. వాలెట్ ఇన్ కేసు లేనట్టయితే మీకు ఈ వాలెట్ ఉన్నట్లయితే సో మీరు వీడియోని అయితే ఫ్రెండ్కి స్కిప్ చేయొచ్చు. సో సింపుల్గా ఇక్కడ దీని అయితే క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఐ హ్యావ్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ బ్యాకప్కి అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే దీని నుంచి మనం మన అకౌంట్ని రికవరీ చేసుకోవచ్చు. మన ఇన్ కేసు మన డేటా కనుక లాస్ అయిపోయినట్లయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని కాపీ చేసుకోండి, ఇది మీకు రికవరీకి. సో దీన్ని అయితే కాపీ చేసుకొని కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసి ఇందాక ఏదైతే కాపీ చేశారో ఇక్కడ పేస్ట్ ఇచ్చేయండి. పేస్ట్ ఇచ్చి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది, ఇచ్చేసి క్రియేట్ వాలెట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ వాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో గైస్, మీ వాలెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి సోల్ వాలెట్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీ సోల్ రిసీవింగ్ అడ్రస్ ఇదనమాట. సో ఈ సోలానా వాలెట్ కూడా సో మనకి క్రిప్టోలో చాలా బెస్ట్ వాలెట్, ట్రస్ట్ వాలెట్, మనకి మెటామాస్క్. నెక్స్ట్ ఇదైతే సోలానా వాలెట్. సో రీసెంట్గా సోల్ మెయిన్ అయితే ఒక 1 year బ్యాక్ అయితే వచ్చి అంత బాగా పాపులర్ అవ్వలేదు, కానీ ఒక 8 months బ్యాక్ నుంచి సోల్ వాలెట్ నుంచి NFTs మార్కెటింగ్, NFTs మింటింగ్, సోల్ బ్లాక్ చైన్లో ఫీజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. నేను మీకు ఆల్రెడీ డెడికేటెడ్ వీడియోలో చెప్పాను ఏ బ్లాక్ చైన్లో ఏ ఫీజెస్ ఎంత ఉంటాయని మన కొత్త ఛానల్లో. సో కావాలంటే ఛానల్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి వీడియో అయితే చూడండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి మనకి ఇక్కడ సోల్ వాలెట్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నాం. సో గైస్, ఇది మెయిన్. ఈ 2 వాలెట్ని కూడా క్రియేట్ చేసి పెట్టుకోండి. సో మనకి మెటామాస్క్ అని ఈ వాలెట్ అయితే మెయిన్లీ క్రియేట్ చేసి పెట్టుకోండి. క్రియేట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ 15 మినిట్స్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో దీని మీద అయితే లూట్ చేసుకోవచ్చు. 101% గ్యారంటీ, ప్రాఫిట్ మినిమం 2000, మ్యాక్సిమం అప్ టు యువర్ ఇంట్రెస్ట్. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్, ఇది వీడియో. ఇంకా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఫటాఫట్ అయితే వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. అండ్
మీరు మన ఛానల్కి కొత్తగా చేసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ అస్ ఛానల్లో డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సపోర్ట్ చేయండి. మంచి క్రిప్టో లూట్స్ అండ్ ప్రొవైడ్ చేస్తాను. 100% జెన్యూన్ అండ్ పేమెంట్స్ రిసీవ్ కూడా అవుతాయి. ఓకే గైస్, ఇంతటితో వీడియోని అయితే ముగిస్తూ ఇంకొక వీడియోకు మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, గుడ్ బాయ్.